నాకు కావలసింది ఒకటే. ఏది నేను కోరుకోవాలి అంటే ఆ కష్టాన్ని అనుభవించేటప్పుడు భగవంతునికి దూరం కాకూడదు, ఈశ్వరుడి పాదాలు పట్టుకొనే అనుభవించగలగాలి. రెండు, కష్టం అనుభవిస్తున్నాను కాబట్టి, అనుభవించడం కష్టం అనిపిస్తోంది కాబట్టి అటువంటి పాపాలిక చేయకూడదు. పాపమునకు దూరంగా ఉండాలి, ఈశ్వరుని పాదములకు ఎప్పుడూ దగ్గరగానే ఉండాలి. చేసుకున్న కర్మ క్షయమైపోతోంది కాబట్టి నా అంత అదృష్టవంతుడు లేడు. ఈ భావన కలిగి ఉన్నప్పుడు కష్టాన్ని గెలవగలడు తప్ప, అసలు ఈ భావన లేనినాడు కష్టం అన్నది నాకు రాకూడదు అన్నాడు అనుకోండి, సరోవరంలోకి దిగి నా పాదాలు తడవకూడదు అన్నాడు అనుకోండి, ఎలా సంభవం? కాళ్ళు తడవకుండా ఉంటాయా? మర్త్యలోకంలో పుట్టిన తర్వాత కష్టం సుఖం లేకుండా ఉంటుందా? ఉండదు, ఉండి తీరుతుంది. కష్టము ఉంటుంది, సుఖము ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ఈ లోకంలో పుట్టిన వాళ్ళకి మీకు కష్టం రాకుండా నేను చేస్తానని అంటే వాడికన్నా అవివేకి ఇంకొకడు లేడని గుర్తు. కష్టం లేకుండా చేయడం ఒకే కారణం చేత సాధ్యం అవుతుంది. ఏ కారణం చేత సాధ్యం అవుతుందో తెలుసా? అమ్మయ్యా, నేను గతంలో చేసిన పాపమేదో ఈశ్వరుడు నన్ను ఎక్కువ బాధ పెట్టకుండా తీసేస్తున్నాడన్న సంతోషంలో అనుభవించడంలో పోతుంది తప్ప అసలు కష్టం లేకుండా ఉండడం మాత్రం ఉండదు. ఏదో కష్టం ఉంటుంది. రామకృష్ణ పరమహంస మహాజ్ఞాని, కంఠంలో రాచపుండు పుట్టింది. భగవాన్ రమణులు బ్రహ్మజ్ఞాని, సర్కోమా వ్యాధి పుట్టింది. వివేకానందుడు అంతటి మహానుభావుడు, ఆయన కూడా శరీర క్లేశాన్ని అనుభవించాడు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి నడిచినటువంటి దైవం, జీవన్ముక్తులు. వారికి ప్రేగులు లోపల అంటుకుపోయి కళ్ళకి చత్వారం వచ్చింది. అలాగే శంకర భగవత్పాదులకి భంగధర వ్యాధి వచ్చింది. శరీరముతో ఈ లోకంలోకి వస్తే శరీరము కష్టపడవలసిన అవసరం కూడా ఉండి తీరుతూ, అసలు కష్టపడకుండా ఉండడం అన్నది ఉండదు. ఆ కష్టాన్ని ఈశ్వర ప్రజ్ఞతో అనుభవించిన వాడెవరో వాడు పరిణతికి చేరినవాడు, వాడు ధన్యుడు. కాబట్టి శ్రీకృష్ణుని యొక్క లీలల చేత మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏది అంటే, పూతనా సంహార ఘట్టమునందు కంసునిది రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏంటంటే తానొక్కడు బ్రతికుండిపోవాలి. బ్రతికుండిపోవడం అంటే ఏమిటి? ఈ శరీరం ఉండిపోవాలి. ఈ శరీరం ఉండిపోవాలి కాబట్టి ఈ శరీరాన్ని చంపుతారని అనుమానం ఉన్న వాళ్ళందరినీ చంపుకుంటూ పోయాడు. ఉండిపోయాడా? వెళ్ళిపోయి తీరవలసిందే. అది లక్షణం, ఆ భూమి యొక్క లక్షణం అది. ఇది ఈ లోకం యొక్క లక్షణం. వెళ్ళిపోయాడంతే. చివరికి ఏం పట్టుకెళ్ళాడు? పాపరాశిని మూట కట్టుకుని వెళ్ళిపోయాడు. ఎవడు అంగీకరించి పుణ్యకార్యమునందు నిలబడ్డాడో వాడు భగవద్దర్శనం చేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. అంతే తేడా. రాక్షసత్వము, మనుష్యత్వము, ఈ రెండు మాటలకి తేడా అక్కడే ఉంటుంది. మీరు పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలించండి. రాక్షసుడు అని ఎవరినైనా అన్నారనుకోండి, పెద్ద గుండెలు బాదుకోక్కర్లేదు. రాక్షసుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇది ఉండాలని కోరుకుంటాడు. ఎందుకురా ఇది అన్నారనుకోండి, ఇది ఉంటే భోగం అనుభవిస్తానంటాడు. కాబట్టి దుఃఖం ఉండకూడదు, భోగం ఒక్కటే కావాలి, ఇది ఉండాలి దానికోసం. ఇదే రాక్షసత్వం. ఇది ఉండదని తెలుసుకుని ఉన్నప్పుడు పుణ్యకర్మాచరణ చేసినవాడెవరో వాడు మనుష్యత్వాన్ని పొందినవాడు. మనుష్యునికి ఉన్న గొప్పతనం ఏమిటంటే సత్కర్మాచరణము చేత పురుషోత్తముడు కాగలడు. మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షానికి కూడా వెళ్ళిపోతాడు. దేవతలు కూడా అది పొందలేరు. ఎందుకంటే దేవతలకి కర్మాచరణం లేదు, మనుష్యునికి ఒక్కనికే కర్మాచరణం ఉంది. అందుకే మనుష్యుడు ఏ స్థాయికైనా వెళ్ళిపోతాడు, ఇతరులు వెళ్ళలేరు. అది మనుష్య జన్మ యొక్క గొప్పతనం. సరే, కంసుడు రాక్షసుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తన శరీరం ఉండాలి, అది తను బ్రతికి ఉండడం. కాబట్టి దానికోసం కృష్ణుడు దొరకలేదు కాబట్టి కారాగారంలో యోగమాయ చెప్పేసింది కాబట్టి వేరొక చోట పెరుగుతున్నాడని ఎక్కడ ఉన్నా చంపాలి. ఎక్కడున్నాడు తెలియదు, కానీ నిన్ననే పుట్టాడు కాబట్టి పళ్ళు రాని పిల్లలందరినీ చంపేస్తే కృష్ణుడు కూడా చనిపోతాడు. అందుకని ఇప్పుడు ఎంతమంది శిశువుల్ని చంపడం మొదలుపెట్టాడు? అది రాక్షసత్వం అన్న మాటకు అర్థం. తాను ఉండిపోతాననుకుని అందరినీ ఖేద పెడుతూ అన్నీ తనవిగా తెచ్చుకుని బతకాలనేటటువంటి పిచ్చి ఒక తమకం రాక్షసత్వం. ఇప్పుడు ఆయన పనుపున పూతన అన్న రాక్షసి బయలుదేరింది. ఎందుకని? ఆసక్తి ఉన్న వాళ్ళనే పంపించాలి. ఆమెకి 3 లక్షణాలు ఉన్నాయి. ఆమె పల్లెల మించి పట్టణముల మించి వెడుతూ పసిపిల్లల్ని పసిగడుతుంది.
రెండు కామరూపాన్ని ధరిస్తుంది. పైన వెళ్ళేటప్పుడు రాక్షసీతత్వంతో వెడుతుంది. భూమి మీదకి దిగినప్పుడు అందరి యొక్క దృక్కులు కూడా నిలబడిపోయేటంత సౌందర్యమూర్తిగా మారిపోతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.